హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు కూడా వదులుకోవద్దు, ఎందుకంటే కేవలం 10th క్లాస్ పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు కూడా అవసరం లేదు. ఈసారి మనకి అందరికీ అవకాశం కల్పిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ అందరు కూడా ఎలిజిబులే. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి సర్టిఫికేట్లు కూడా అక్కర్లేదు. జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో చాలా మంచి ఆపర్చునిటీ. అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో అన్ని క్యాస్ట్ల వారు కూడా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి సాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఈ యొక్క వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇది మనకి అధికారిక నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందో ఈ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో చాలా అంటే చాలా రేర్గా ఈ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో మనకి ప్రజెంట్ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. సో చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనగానే సో స్పోర్ట్స్ వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే అందరికీ అవకాశం కల్పిస్తూ ఇక్కడ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చింది. మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు పే లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే అనేది 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 56,000 వరకు అయితే ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. మీకు డిఏ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి, అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ పే చేస్తారు, హెచ్ఆర్ఏ ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకుంటే ప్రజెంట్ లేటెస్ట్గా ఉన్నటువంటి పే స్కేల్ ప్రకారం అయితే 35,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ లాస్ట్ డేట్ ఇచ్చారు చూడండి, 17th మార్చ్ వరకు టైం అనేది ఇచ్చారు. ఈ డేట్ లోపు మనము ఇక జాబ్స్కి సంబంధించి అయితే ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలి. సో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసి మనము అక్కడ వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇచ్చారో అడ్రస్కి మనము పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎలాంటి అప్లై ఫీ కూడా లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ జాబ్స్కి సంబంధించి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టేసేయండి. సో మీరు షార్ట్ టెస్ట్ అయినట్లయితే మీకు ఫర్దర్గా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్బోర్డింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో చాలా అంటే చాలా రేర్గా మనకి ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ అనేది వస్తుంటాయి. ప్రజెంట్ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఎలాంటి లాస్ అయితే లేదు, జస్ట్ అప్లికేషన్ చేయడానికి టైం అయితే అవుతుంది అంతేగాని సో మీకు ఇక్కడ ఫీజు అయితే లేదు. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి గెస్టెడ్ సెంట్రల్ సర్వీస్, నాన్ గెస్టెడ్, నాన్ మినిస్ట్రియల్కి సంబంధించినటువంటి జాబ్స్. ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి పోస్ట్ నేమ్ ఏంటి అంటే క్యాంటీన్ అటెండెంట్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఇది అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే క్యాంటీన్ ఉంటుందో ఆఫీస్ క్యాంటీన్, అందులో మనకు అటెండర్ లెవెల్ డ్యూటీస్ అనేవి మనము అక్కడ పర్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఈ పోస్టులకి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 17th మార్చ్ 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏమో 25 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఓబీసీ వాళ్ళైతే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు జస్ట్ 10th స్టాండర్డ్ పాస్ అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ ఎలాంటి అప్లై ఫీ లేదని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సిలబస్ ఏంటి, సో మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో మనకి 10th క్లాస్ లెవెల్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ అనేది ఎలా చేయాలి అంటే పోస్ట్ ద్వారా మనము ఆఫ్లైన్ విధానంలో
మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి రెలవెంట్ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసేసి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో పిన్ కోడ్తో సహా ఈ అడ్రస్కి మనము పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. సో మీకు జస్ట్ పోస్టల్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి, కానీ ఇక్కడ మీరు ఎవరికి కూడా అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి, సో దాంతోపాటు 2 సెల్ఫ్ అడ్రస్డ్ అన్స్టాంప్డ్ ఎన్వెలప్స్ అనేవి 25 సెంటీమీటర్స్ ఇంటూ 12 సెంటీమీటర్స్ ఈ యొక్క సైజ్ ఏదైతే ఉందో సో ఈ సైజు ఉన్నటువంటి 2 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్ కవర్ని కూడా మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు పంపాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అటెండర్కి సంబంధించినటువంటి జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది అంటే ఇది మనకి కొంచెం లో లెవెల్ జాబ్ అంటే లైక్ అటెండర్ జాబ్ కాబట్టి ఎవరు కూడా నామోషిగా అయితే ఫీల్ అవ్వద్దు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎలాంటి అప్లై ఫీ కూడా లేదు, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఆపర్చునిటీ కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మనకి ఇక్కడ క్యాంటీన్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ మీరు ఆ యొక్క క్యాంటీన్లో ఏంటంటే టీ ఆర్ కాఫీ అనేది రెడీ చేయడము, అలాగే బియరర్ అండ్ వాష్ బాయ్గా అక్కడ మీరు టేబుల్స్ని క్లీన్ చేయడం అవ్వచ్చు, చైర్స్ని అక్కడ అరేంజ్ చేయడము, వెజల్స్ని చూసుకోవడము, ఈ విధంగా మనకి ఇక్కడ కొంచెం క్లీనింగ్ సెక్షన్కి సంబంధించి అలాగే అటెండర్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క డ్యూటీస్ అనేవి మీకు అసైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వదు జాబ్ రోల్ గురించి. సో మీకు మంచి ప్రమోషన్స్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, సాలరీ పరంగా కూడా మనకి బాగానే ఉంటుంది. సో ఆ విషయంలో మాత్రం బెస్టే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ జాబ్స్కి మనము అప్లై చేయడానికి సంబంధించి కంప్లీట్ అడ్రస్ అనేది చెప్పాను కదా, సో దానికంటే ముందు ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి సో మనకి ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఫామ్లో ఇచ్చారో అక్కడ మీరు పైన టాప్లో ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అతికించిన తర్వాత దీనిపైన మీరు సిగ్నేచర్ అనేది పెట్టాలి, మీ సైన్. ఇక్కడ మీరు ఏం కూడా ఎంటర్ చేయదు, ఆఫీస్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో మిగతా డీటెయిల్స్ మాత్రం అప్లికేషన్ ఫామ్లో కంప్లీట్గా అయితే ఫిల్ చేసేసి అప్లికేషన్స్ అనేవి పంపించాలి. సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి కోయంబత్తూరులోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు జాబ్ పోస్టింగ్ కూడా ఫర్దర్గా అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో అది మనకి 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ టాపిక్స్ మీద మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రీవియస్గా ఇదే సిలబస్ మనకి ఉంది కాబట్టి సో అందులో అయితే చేంజెస్ అయితే ఉండవు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని కంప్లీట్గా మీరు అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్గా అయితే ఫిల్ చేసేసి మనకి ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించండి. నోటిఫికేషన్ వివరాలు, వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే ఎలాంటి అప్లై ఫీ లేదు. జనరల్ కేటగిరీలో అలాగే ఓబీసీ కేటగిరీలో ఇక్కడ ఇక వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.